Hello friends, welcome to Anand Academy of Education. And ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ సింప్లిఫికేషన్. ఫ్రెండ్స్, ఈ సింప్లిఫికేషన్ అనే చాప్టర్ చాలా ఈజీ అండ్ చాలా స్కోరింగ్ కూడాను. సో ఈ చాప్టర్ మనం బాగా నేర్చుకుంటే మనం ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఎగ్జామ్స్లో. ఇక ఆలస్యం చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. అండ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందుగా మీరు మా యూట్యూబ్ ఛానల్ ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో మేము ప్రతి కాంపిటేటివ్కి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ని చెప్తున్నాము. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో మనం ఈ సింప్లిఫికేషన్ చాప్టర్లో మనం మొదటగా స్క్వేర్ ట్రిక్స్ అంటే ఏదైనా ఒక నెంబర్ స్క్వేర్ ఎలా కనుక్కోవాలి ఈజీగా, 2 డిజిట్ నెంబర్ స్క్వేర్ ఎలా కనుక్కోవాలి, అలానే 3 డిజిట్ నెంబర్ స్క్వేర్స్ ఎలా కనుక్కోవాలి ఈజీగా, షార్ట్ కట్స్ ఉపయోగించి ఎలా కనుక్కోవాలనేది చూస్తాము. ఆ తర్వాత స్క్వేర్ రూట్ ట్రిక్, ఎంత పెద్ద నెంబర్ అయినా సరే దాని రూట్ కనుక్కోవడం ఎట్లా, ఇది మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్కి ఎలా కనుక్కోవాలి, పర్ఫెక్ట్ స్క్వేర్స్కి ఎలా కనుక్కోవాలి, అలానే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్కు ఎలా కనుక్కోవాలి. ఆ తర్వాత క్యూబ్ ట్రిక్స్ కూడా చూస్తాం. క్యూబ్ ట్రిక్స్, ఏదైనా ఒక నెంబర్ క్యూబ్ ఎలా కనుక్కోవాలి. ఇందులో డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. అంటే 1 to 100 ఏ నెంబర్ క్యూబ్ అయినా ఎలా కనుక్కోవాలనేది చూస్తాము. ఆ తర్వాత క్యూబ్ రూట్ ట్రిక్స్, స్క్వేర్ ట్రిక్స్ అండ్ స్క్వేర్ రూట్ ట్రిక్స్. ఆ తర్వాత క్యూబ్ ట్రిక్స్ అండ్ క్యూబ్ రూట్ ట్రిక్స్, ఏ నెంబర్ క్యూబ్ అయినా ఎలా కనుక్కోవాలి. సపోజ్ ఒక పెద్ద నెంబర్ ఉంది, దీని క్యూబ్ ఎట్లా కనుక్కోవాలి అనేది చూస్తాము. తర్వాత మల్టిప్లికేషన్ ట్రిక్స్, ఓకే. తర్వాత డివిజన్ ట్రిక్స్, ఆ తర్వాత ఫ్రాక్షన్ ట్రిక్స్, అంటే మల్టిప్లికేషన్ ట్రిక్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ 3 into 6 7 9 ఇది ఉంది. ఇది మనం ఆల్ ట్రెడిషనల్ మెథడ్స్ ఉపయోగించేస్తే చాలా టైం పడుతుంది. అలా కాకుండా తక్కువ టైంలో ఎలా చేయాలనేది నేర్చుకుంటాము. ఆ తర్వాత అలానే డివిజన్ కూడా. తర్వాత ఫ్రాక్షన్ ట్రిక్స్ అంటే 7 1/3 plus 8 2/3 plus 16 1/6 minus 8 2/3. సో ఈ ప్రాబ్లంని మామూలుగా మన ట్రెడిషనల్ మెథడ్ అంటే మనం ఎల్సిఎం ఉపయోగించి కాకుండా షార్ట్ కట్ ట్రిక్ ఉపయోగించి ఎలా చేయాలి, తక్కువ టైంలో ఎలా చేయాలని నేర్చుకుంటాము. ఆ తర్వాత ఇవన్నీ నేర్చుకున్నాక మనం ప్రాబ్లమ్స్కి వెళ్తాము. అంటే మనం ఈ ట్రిక్స్ చెప్పుకునేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ చూస్తాము. అండ్ లాస్ట్లో కూడా మనం ప్రాబ్లమ్స్ చూస్తాము, కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్స్ ఎస్బీఐలో ఇచ్చిన కానీ, ఐబీపీఎస్ కానీ, ఆర్బీఐ అసిస్టెంట్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆ ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తాము. సో ఈరోజు మనం ఈ లెక్చర్లో స్క్వేర్ ట్రిక్స్ చూద్దాం. ఏదైనా ఒక నెంబర్ స్క్వేర్ కనుక్కోవటం ఎలా.
ఏదైనా ఎంత పెద్ద నెంబర్ అయినా సరే దాని స్క్వేర్ కనుక్కోవడం ఎట్లా అనేది ఈరోజు ఇప్పుడు చూద్దాం. స్క్వేర్ ట్రిక్స్. Square tricks. So first, square of numbers whose ones digit is 5. Okay, అంటే వన్స్ డిజిట్ 5 ఉన్న నెంబర్స్ స్క్వేర్ కనుక్కోవడం ఎట్లా అంటే 15, 25, 35, 65, 105, 775 ఇట్లా ఈ నెంబర్ స్క్వేర్ కనుక్కోవడం ఎట్లా? ఏం లేదండి, చాలా సింపుల్. ఇప్పుడు 15 స్క్వేర్ కనుక్కోవాలని అనుకుందాం. 15 స్క్వేర్ కదా, దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. 1 అనే ఒక పార్ట్, 5 అనేది ఒక పార్ట్. సో 5 స్క్వేర్ ఎంత మనకు 25, అది తెలుసు, ఇక్కడ రాసేయండి. 5 స్క్వేర్ 25 ఇక్కడ రాసేయండి, అయిపోయింది. ఇక్కడ 1 ఉంది కదా, 1 తర్వాత నెంబర్ ఏంటి? 1 తర్వాత నెంబర్ 2 కదా. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 2, 2 ఇక్కడ రాసేయండి. ఇదే ఆన్సర్. అట్లానే 25 whole square, sorry, 25 whole square. సో మనం ఏం చెప్పుకున్నాం? 5 స్క్వేర్ 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో ఫస్ట్ పార్ట్ 5 స్క్వేర్ అంటే 25, తర్వాత 2 ఉంది ఇక్కడ, 2 తర్వాత నెంబర్ ఏంటి? 3. 2 తర్వాత నెంబర్ ఏంటి? 3. ఈ రెండింటిని మల్టిప్లై చేయటమే. 3 ఇంటూ 2, 6. దిస్ ఈస్ ది ఆన్సర్. అట్లానే 35 హోల్ స్క్వేర్, 35 హోల్ స్క్వేర్ 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 5 స్క్వేర్ ఎంత? 25. అండ్ 3 తర్వాత నెంబర్ ఏంటి? 4. ఈ రెండింటి ప్రోడక్ట్ ఎంత? 12. ఇక్కడ రాసేయటం. దిస్ ఈస్ ది ఆన్సర్. 35 హోల్ స్క్వేర్ అండ్ 12, 1 2 25. తర్వాత 65 హోల్ స్క్వేర్ చూద్దాం. 25 ఇక్కడ రాసేయాలి. 5 స్క్వేర్ అంటే 25. అలానే 6 తర్వాత నెంబర్ ఏంటి మనకి? 7. 6 తర్వాత నెంబర్ ఏంటి? 7. సో ఈ రెండింటి ప్రోడక్ట్ ఏంటి? 42. దిస్ ఈస్ ది ఆన్సర్. ఇప్పుడు 105 హోల్ స్క్వేర్ చూద్దాం. 2 పార్ట్స్ డివైడ్ చేసాం. 2 పార్ట్స్. 5 స్క్వేర్ ఎంత? 25. 10 ఉంది ఇక్కడ. 10 తర్వాత నెంబర్ ఏంటి? 11. 11 ఇంటూ 10 ఎంత? 11 ఇంటూ 10 ఎంత మనకి? 110. సో దిస్ ఈస్ ది ఆన్సర్. అట్లానే 225 హోల్ స్క్వేర్, దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 5 స్క్వేర్ ఈస్ 25 అండ్ 22 తర్వాత నెంబర్ ఏంటి? 23. ఈ రెండింటి ప్రోడక్ట్ 22, 23. 3 to 6, 3 to 6 plus 2, 6 plus 4, 10. 506. 506. సో దిస్ ఈస్ ది ఆన్సర్. సో ఈ విధంగా మనం వన్స్ డిజిట్ 5 ఉన్న నెంబర్స్ యొక్క స్క్వేర్ని కనుక్కోవచ్చు. చాలా ఈజీగా తక్కువ టైంలో ఇలా కనుక్కోవచ్చు. అండ్ మనం బాగా ప్రాక్టీస్ చేయాలండి. మనం ఈ పేపర్ పెన్ను లేకుండా కూడా వీటిని చేయొచ్చు. మనం మైండ్లో ఆలోచించుకొని 25 హోల్ స్క్వేర్ అన్నాం అనుకోండి, ఇక్కడ 25, 2 ఇంటూ 3, 6. సో ఈ క్యాలిక్యులేషన్ మొత్తం మనం మైండ్లోనే చేసేసుకోవచ్చు ఈ ట్రిక్ ద్వారా.
మనం 25 హోల్ స్క్వేర్ అంటే ఇట్లా 5 5 25 5 2 10 12 ఇట్లా 5 2 10 2 2 4 1 ఇట్లా 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 చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా టైం తీసుకుంటుంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంత టైం ఉండదు కాబట్టి మనం షార్ట్ కట్స్ ఉపయోగించాలి. ఎంత తక్కువ టైంలో చేయగలిగితే అంత తక్కువ టైంలో అయిపోయే షార్ట్ కట్స్ ఉపయోగించాలి. సో బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మనం నెక్స్ట్ ట్రిక్కి వెళ్దాం. నెక్స్ట్ ట్రిక్ నెంబర్స్ ending with 0 or one's digit is 0. Even numbers 0 తో ఎండ్ అవుతాయి అంటే 10 20 30 40 50 ఇట్లా 100 ఇట్లా ఈ నెంబర్స్ స్క్వేర్స్ ఎట్లా కనుక్కోవాలి. 10 స్క్వేర్ ఏం లేదండి, ఇక్కడ ఎన్ని జీరోస్ అయితే ఉంటాయో అన్ని దానికి డబుల్ జీరోస్ మనం వేయాలి. ఆన్సర్లో డబుల్ జీరోస్ ఉంటాయి. ఇక్కడ 1 జీరో ఉంది కాబట్టి ఇక్కడ 2 అయింది. అండ్ 1 స్క్వేర్ ఎంత 1, ఇది ఇక్కడ రాసేట 20 హోల్ స్క్వేర్. ఇక్కడ 1 జీరో ఉంది కదా, ఇక్కడ మనం 2 జీరోలు రాస్తాం ఆన్సర్లో. అండ్ 2 స్క్వేర్ ఎంత 4. అలానే 30 హోల్ స్క్వేర్ 1 జీరో ఉంది కాబట్టి ఆన్సర్లో 2 జీరోలు ఉంటాయి. ఇక్కడ 3 కాబట్టి 3 స్క్వేర్ 9. 40 హోల్ స్క్వేర్ 1600. 50 హోల్ స్క్వేర్ 2500. 100 హోల్ స్క్వేర్ చూద్దాం. ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్లో 4 జీరోలు వస్తాయి. అండ్ 1 స్క్వేర్ ఈజ్ 1. 250 హోల్ స్క్వేర్ చూద్దాం. ఇక్కడ మనకు 1 జీరో ఉంది కాబట్టి ఆన్సర్లో 2 జీరోలు ఉంటాయి. అండ్ 25 హోల్ స్క్వేర్ 20 హోల్ స్క్వేర్ అంటే 625. 1500 హోల్ స్క్వేర్ చూద్దాం. మనకి ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి కాబట్టి ఆన్సర్లో 4 జీరోలు వస్తాయి. 15 స్క్వేర్ అంటే ఎంత 225. అట్లానే మనం ఈ షార్ట్ కట్ ట్రిక్స్ ఉపయోగించి చేయొచ్చు, కానీ 1 నుండి 50 స్క్వేర్స్ మనం గుర్తుపెట్టుకోవడం మంచిది. 50 పైన స్క్వేర్స్ అంటే మనం షార్ట్ కట్ ట్రిక్స్ ఉపయోగించి చేయొచ్చు, కానీ 1 నుండి 50 స్క్వేర్స్ మాత్రం మనం గుర్తుపెట్టుకోవడం మంచిది. ఎగ్జామ్లో ఈ 1 to 50 స్క్వేర్స్ ఇస్తే మనం టైం తీసుకోకుండా వెంటనే వీటికి ఆన్సర్ మనం పెట్టేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ చూద్దాం. Square of any number between 1 to 100. సో 1 to 100 నెంబర్ ఎనీ స్క్వేర్ అయినా ఎలా కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 23 హోల్ స్క్వేర్. ఈ 23 హోల్ స్క్వేర్ ఎలా కనుక్కోవాలి. ఇలా 23 into 23 ఇలా చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకని మనం ఈ మెథడ్ కన్సిడర్ చేయము. మనకు షార్ట్ కట్ కావాలి, తక్కువ టైంలో చేయాలి. ఓకే, దానికి ఏం లేదండి. 23 హోల్ స్క్వేర్ దీన్ని 2 స్క్వేర్గా రాయండి. 2 స్క్వేర్ ఎంత 04. 3 స్క్వేర్ ఎంత 09. ఇట్లా రాయండి. ఆ తర్వాత 2 into 3 ఎంత 2 into 3 into 20 చేయండి. ఎంత 6 12 120. ఈ 120ని ఇక్కడ యాడ్ చేయండి. 9 2 5. దిస్ ఈస్ ది ఆన్సర్. ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. $23 హోల్ స్క్వేర్
2 square is 04, 3 square is 09, 09 and 2 into 3, 2 into ఇక్కడ ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో వాటి ప్రోడక్ట్ ఇంటూ 20 ఎంత 120. ఆ 120 ఇక్కడ వేసుకోవాలి, తర్వాత దీన్ని సమ్ చేయాలి 9 2 5. సో దిస్ ఈస్ ది ఆన్సర్ 529. ఇప్పుడు 46 హోల్ స్క్వేర్ చూద్దాం. 46 హోల్ స్క్వేర్ 46 హోల్ స్క్వేర్ 4 స్క్వేర్ అంటే ఎంత 16, 6 స్క్వేర్ అంటే ఎంత 36 అండ్ మనం ఏం చెప్పుకున్నాం 4 into 6 ఈ నెంబర్ ఈ డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ డిజిట్స్ ప్రోడక్ట్ ఇంటూ 20. 4 6 24, 24 2 48 అంటే 480. సో ఈ 480ని ఇక్కడ యాడ్ చేయాలి. 6 1 11. సో 2 1 2116. This is the answer. 11. Okay. ఇంకోటి 89 whole square. 89 whole square. 8 square anta 64, 9 square is 81 and 8 into 9 into 20. 8 into 9 into 20. 9 into 72. 72 2s 144. So 1440. 4 12 9 7. So this is the answer. Okay friends. సో ఇట్లా 1 to 100 ఏ నెంబర్ అయినా సరే మనం దాని స్క్వేర్ని ఈజీగా కనుక్కోవచ్చు. మనం 89 హోల్ స్క్వేర్ అంటే 89 ఇట్లా ఇదంతా చేసే పని లేదు. 9 9 సరే 81, 9 8 72 ఇట్లా ఇదంతా చేసే పని లేదు. ఈ షార్ట్ కట్ ట్రిక్ ఉపయోగించి విత్ ఇన్ సెకండ్స్లో మనం చేసేయచ్చు.